హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో గడపాలని సంవత్సరం మొత్తం కోరుకుంటున్నా. ముఖ్యంగా మన డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లాభం చేకూర్చేలాగా రేట్ రావాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరం అన్నా కొంచెం కష్టాలు తొలగిపోయి కొంచెం లాభాలు సుఖాలు మనకు దక్కాలని ప్రతి ఒక్క డ్రైవర్కు చెందాలని నేను కోరుకుంటున్నా. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను వీడియోస్ చేయక చాలా రోజులైంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం నైట్ లేట్ అవుతుంది, 1-12 అవుతుంది. వీడియో ఎడిటింగ్లు చేసే వరకు ఇంకా లేట్ అవుతుంది. అందుకే వీడియోస్ చేస్తలేను, లేకపోతే చేస్తుంటే అందుకే ఆపేసిన అనమాట. ఫిబ్రవరి, మార్చ్ ఈ రెండిట్లో ఏదో ఒక నెల స్టార్ట్ చేస్తా పక్క. ఎందుకంటే లేట్ అయిపోతుంది, నైట్ పూట కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఎవరు మీరు తప్పు అనుకోకండి. ఓకే, మన డ్రైవర్స్ అందరూ ఓపిక్గా నడపండి. లాభం వచ్చినప్పుడు మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఇంకా దానికి ఏం చేయలేము. రేట్ కార్డ్ అనేది ఒకటి రావాలి, కానీ ఇంకా మనం ఏం చేస్తాం. గవర్నమెంట్ అయితే మారింది, ట్రై చేస్తారు, చూద్దాం. ఒకవేళ అయ్యిందనుకో వస్తుంది రేటు. ఓలా, ఊబర్ పక్కా మాత్రం ఊబర్ అయితే నడపకండి. ఓలా నడిపితే ఓలా నడుపుకోండి. ఓలాలో ఏముందంటే ఒకటి కాకుండా ఒక 2 బుకింగ్లు తక్కువ రేట్లు వచ్చినా సరే 3వ బుకింగ్ ఆటోమేటిక్గా రేటు పెంచేస్తుండవు ఖచ్చితంగా ఓలాలో. ర్యాపిడో కొంచెం బెటరే, కానీ ర్యాపిడో కన్నా ఓలా బెటర్. ఊబర్ మాత్రం పరమ చెత్త అంటే పరమ చెత్త ఊబర్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఊబర్ నడపకండి. ఇంకొకటి, మీ ఫ్లీట్ వెహికల్స్ నడిపే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ రక్తం దాగి పడేస్తాడు ఖచ్చితంగా. మీకు అది ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అంత తెలియదు, కొంచెం గుర్తుపెట్టుకోండి. రక్తం మొత్తం తాగేస్తాడు ఊబరోడు, అట్లా ఉంటుంది. రోజు 800 కదా కట్టేద్దాం అనుకుంటారు, కానీ చాలా ఇబ్బంది పడతారు. దయచేసి మీకు నడపాలనుకుంటే బండ్లు తెచ్చుకొని నడుపుకోండి, అది సెకండ్ హ్యాండ్ తక్కువ రేట్లో చూసుకొని. కానీ ఆ ఫ్లీట్ వెహికల్స్ బంద్ చేయండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఎవరైనా ప్రమోట్ కూడా చేస్తారు యూట్యూబ్లో, మేము ఫ్లీట్ వెహికల్స్ ఇస్తామని. అది నమ్మకండి, చాలా మోసం జరుగుతుంది. దయచేసి కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి. ఫ్లీట్ వెహికల్స్ దగ్గరికి వెళ్ళకండి, అవి నడపద్దు. అది నడపొద్దు, నష్టపోతారు మొత్తం. మీరు ఏమంటారు, రక్తం పీల్చేస్తాడు ఆడు. 24 అవర్స్కు 1600 కదా అంటే 24 గంటలు చేస్తే నువ్వు చచ్చిపోతావు. అట్లా ఉంటుంది ఆడ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పటి వరకు నేను వీడియోస్ చేసినవన్నిటిని మీరు ఆదరించారు, దానికి నా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా నేను వీడియోస్ చేసినా మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరికీ. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, మళ్ళీ ఒక 2 months తర్వాత అయితే వీడియోస్ స్టార్ట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై హింద్.